హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇది సండే వ్లాగ్. ఏమంటే మేము తిరుపతికి ఫ్రైడే వెళ్ళాం కదా! సో, ఫ్రైడే, సాటర్డే ఇంకా సండే ఇంకా బెంగుళూరుకి బయలుదేరదాము అనేసి రెడీ అవుతున్నాము. సో, ఆ రోజు ఏమంటే బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని మార్నింగ్ బయలుదేరేద్దాము అనేసి అనుకున్నాము. సో, అందరూ రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను రెడ్డి కోసం వెయిట్ చేస్తున్నాను. సో, నేను రెడ్డి లాక్ చేసుకొని కిందకి వచ్చేసిన తర్వాత అనమాట ఇది. ఇంతలో ఏమంటే ఆంటీ అన్నీ సండే అంటే ఇంకా ఆంటీదే అనమాట. అంటే ఆ రోజు కిచెన్ అంతా ఆంటీదే. అన్నీ ఆంటీయే చేస్తారు ఆ రోజు. నార్మల్‌గా కూడా చేస్తూ ఉంటారు. ఏదైనా ఇష్టమైన కూరలు తెచ్చుకున్నప్పుడు అంటే వెజిటేబుల్స్ ఏమైనా ఆంటీ ఇష్టంగా చేసుకుంటారు. లేదంటే మోహన, శిరీష ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు. సో, అట్లా ఇంకా సండే అయితే మాత్రం ఆంటీ మార్నింగ్ ఎక్కడికంటే వెళ్ళేస్తారు. నాన్ వెజ్ తెచ్చేస్తారు. లేదా వాళ్ళే దగ్గరే తెప్పించేస్తారు. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తారు. ఇంకా సంగటి తినండి. సంగటి ఇగురు పెట్టే అన్నం ఉంటుంది కదా! సో, అది లేదా నార్మల్‌గా రైస్ లేదా దోస. సో, అట్లా ఏదో ఒకటి చేసేస్తారు. ఇంకా బ్లడ్ తెచ్చుకుంటారు. నెత్తురు అంటారు కదా! సో, అది చాలా ఇష్టం అనమాట ఆంటీకి. సో, అది తెచ్చుకుంటారు. అది తింటే మంచిది అనేసి ఇంకా తెచ్చుకుంటూ ఉంటారు. అది కాక ఇష్టం కూడా. సో, ఆంటీకి ఒక్కరికి కాకుండా ఇంకా ఇంట్లో అందరి కోసం తీసుకొస్తారు అది. ఇంకా ఆ రోజు చికెన్ చేశారు. ఇంకా వేడిగా సంగటి అనమాట. సో, చెప్పాను కదా! బ్లడ్ చేశారనేసి. సో, ఇదే. సో, సండే అంటే ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. మార్నింగ్ ఎలా అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి అన్నీ రెడీ అయిపోతాయి. మటన్ కూడా తెచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇంకొకసారి ఏమంటే ఫిష్ కూడా తెస్తారు. సో, అంటే ఆఫ్టర్‌నూన్‌కైనా కనీసం ఫిష్ అయినా మటన్ అయినా 2 తీసుకొస్తారు. సో, ప్లేట్ ఏమంటే మా సుదర్శన్‌కి. ఇంకా శిరీష తీసుకెళ్తా ఉంది ఆంటీ పెట్టిస్తే. ఉండు శిరీష వీడియో తీసుకుంటాను అనేసి వీడియో తీస్తున్నాను. ఇంకా అదేమంటే సుదర్శన్ ఒక్కడే తినడు. పిల్లలు చుట్టూని పెట్టుకుంటారు. సో, వాళ్ళకి కూడా తినిపిస్తూ ఇంకా తినేస్తాడు. ఆంటీ ఏమంటే సంగటిలో అలా అంత రాగి పిండి వేయరు. నార్మల్ కొంచెం వైట్‌గా ఉంటుంది ఆంటీ చేస్తే. కానీ ఆ రోజు రాగి పిండి ఎక్కువయిందంట. అదే చెప్తా ఉన్నారు. కానీ సుదర్శన్‌కి ఏమంటే కొంచెం రాగి పిండి ఎక్కువ ఏసి చేస్తా ఉండమ్మా బావుంటుంది అనేసి అంటా ఉంటాడు. సో, అది ఆ రోజు బై మిస్టేక్ రాగి పిండి ఎక్కువ పడిపోయింది. ఇంకా సుదర్శన్‌కి ఇష్టమైన సంగటి వచ్చేసింది. తినేసిన వెంటనే బయలుదేరిపోవాలి కదా అన్నట్టుగా ఇంకా మేము ముగ్గురం కూడా పెట్టేసుకున్నాము. ఏమది? ఎర్రగడ్డలు ఎందుకులే వద్దు ఎండుమిరపకాయ చాలు మౌన అవునా సరే ఉంటాయి 4 చాలు. ఇంకా బెంగుళూరుకి ప్యాకింగ్ అనమాట. నాకు ఏమైనా వెజిటేబుల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే అన్నీ ఇచ్చి పంపిస్తారు కదా! సో, అట్లా అవి ఆ రోజు ఆనియన్స్ ఉన్నాయంట మంచిగా పెద్దగా నార్మల్‌గా ఆనియన్స్ ఇంట్లో ఉన్నాయి. అందుకే వద్దని చెప్పాను. కానీ పెద్దగా ఉన్నాయనేసరికి ఇంకా అది కూడా తీసుకున్నాను. దాని తర్వాత ఏమంటే కొన్ని ఎండుమిరపకాయలు ఇక్కడ బావుంటాయి పెద్దగా మంచిగా నాకు అనిపిస్తది. సో, నాకు అక్కడ మంచివి దొరకనివి ఇక్కడ నుండి తీసుకెళ్తా ఉంటాను. ఇంకా నేనేమంటే ఇక్కడ అలోవెరా తీసుకెళ్తా ఉన్నాను. సో, ఏంటి అనేది నేను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో అయినా లేకపోతే ఒక షార్ట్ వీడియోస్ లాగానైనా పెడతానులెండి మీకు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఈ డ్రెస్‌లో నేను చాలా లావుగా అనిపిస్తున్నాను కదా! అదేమంటే చాలా లూజ్‌గా ఉంది ఆ డ్రెస్. ఇంకా ఈ సమ్మర్‌కి బావుంటుంది కదా! ఇట్లా లూజ్‌గా ఉండడము కాటన్ డ్రెసెస్ అనేసి తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉందిలెండి తీసుకోలేదు కొత్తగా. సో, అది వేసుకున్నాను. చూస్తూ ఉంటే వ్లాగ్ ఎడిట్ చేస్తూ ఉంటే ఎందుకబ్బా ఇంత లావుగున్నాను నేను అనేసి అనిపిస్తూ ఉంది. అదేమంటే కొంచెం ఆ మోడలే అలా ఉంది అన్నట్టుగా తర్వాత అర్థమైంది. మన డ్రెస్సింగ్‌ని బట్టి కూడా మన పర్సనాలిటీని మనం జడ్జ్ చేసుకోవచ్చు. వాటర్ ఏం కాక అబ్బా మోహన రా టీ తాగుదాం. ఇంకా తిన వెంటనే ఏమంటే పద బుజ్జు ఇంకా బయలుదేరేద్దాము అన్నాడు. బాబా టీ తాగేసి వెళ్దాము అనేసి అన్నాను. వద్దులే బుజ్జు ఇంకా అక్కడ కొనిస్తాను నందిలో టీ తాగుదు అనేసి అంటాడు. ఎప్పుడు అదే డైలాగ్ వేస్తాడు. లేట్ అయిపోతుంది బయలుదేరడము. ఇంకా బయలుదేరే కొద్దికి మళ్ళీ ఏమంటే ఎండ ఎక్కువైపోతుంది అనేసి అంటుంటాడు. సో, అలా కాదనేసి బాబా టీ పెట్టేసింది బాబా తాగేద్దాము అనేసి ఇంకా పెట్టేసుకుని సుదర్శన్ కూడా ఇచ్చేసామనుకోండి మాతో పాటు కూర్చొని తాగుతూ ఉంటాడు. ఇవ్వలేదు అనుకోండి ఇంకా రా బుజ్జు అని పిలుస్తూనే ఉంటాడు. అందుకని బలవంతంగా ఇచ్చేసి వచ్చాను. ఇంకా మా ఫిజ్గాడు చూసారా వాడు ఏం కాకపడుతున్నాడు. వాటర్ ఇవ్వలేదు తాగేసి ఉన్నాడు అప్పుడే. మా సుదర్శన్ వాటర్ మళ్ళీ తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు సుదర్శన్కి. ఇప్పుడు కొత్తగా కాకా ఎందుకబ్బా అనుకుంటున్నారు కదా! మా ఫిజ్గాడు కూడా మళ్ళీ మాతో బెంగుళూరుకి రావాలంట. మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ మధ్య కొంచెం కామ్‌గా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు బెంగుళూరుకి స్టార్ట్ అవుతా ఉన్నాడు అనమాట. బెంగుళూరుకి వస్తాను అనేసి చెప్తూ ఏమంటే వాడికి ఎగ్జామ్స్ అయిపోయినాయంట. హాలిడేస్ అంట. అన్నీ అబద్ధాలే చెప్తున్నాడు బెంగుళూరుకి రావాలి అనేసి. వాడికి ఇంకా ఎగ్జామ్స్ కాలేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా మండే నుండేమో హాఫ్ డే అనేసి చెప్పేసి ఆ రోజు చెప్తా ఉన్నారు. సో, అట్లా ఇంకా యాపీ ఏమంటే భలే హెల్ప్ చేస్తూ ఉంటుంది వీడికి ఇలాంటి విషయాల్లో. వాడిని ఎప్పుడెప్పుడు బెంగుళూరు తీసుకెళ్దామా అనేసి ఉంటుందన్నమాట యాపీ. సో, వాళ్ళిద్దరూ అట్లా ప్యాక్ చేసేసుకుంటున్నారు. ఇంకా నిన్నటి వ్లాగ్‌లో నేను మోహన కలిసి పూలు అల్లాం కదా! ఆ పూలే అనమాట ఇవి. ఇంకా టెడ్డీకి పెడతా ఉంది.
ఇక్కడికి వచ్చామనుకోండి కంప్లీట్గా మా లైఫ్ స్టైలే మారిపోతుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉంటాము, ఇంకా అక్కడ బెంగళూరులో వేరేగా ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడలాగా మెయింటైన్ చేయాలంటే అస్సలు అవ్వదు, మనం చేయలేము కూడా. ఇక్కడలాగే ఉండాలి, అక్కడలాగే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను ఎలా ఉంటానో పిల్లలు కూడా అలానే ఉంటారు. ఇంకా ఈ పూలు ఈ జడ చూస్తూ ఉంటే లాస్ట్ సమ్మర్ గుర్తుకు వస్తూ ఉంది. అప్పుడు మంచి మంచి జడలు ఆ వీడియోస్ అన్నీ పెట్టాను కదా. 17 మార్చ్ అదేనాక ఫస్ట్ డేట్ చూడు, దాంట్లో పెట్టేసి ఏందో కాఫీ వాసన వస్తుంది. ఇంట్లో అన్నం ఉడకపోయిన అన్నం వాసన మధ్యలో ఉంటుంది కదా. ఇట్లా చూపిద్దామా, ఎప్పుడు చూపినా ఇట్లా ఫలాలు రాసి ఫలం నిరాశ కనపడలేదు, పేరు కనపడదు. ధనయోగం ఉంది నీకే లభిస్తుంది. దేనికి తొందర వద్దు. గ్రహ బలం తక్కువగా గ్రహబలం అంటే గ్రహాలు ఉన్నందున సమయంతో వ్యవహరించాలి. ఓర్పుతో ఆపదలను ఆదరించుకోవాలి. వాడు ముందే వాడు ఊహించుకుంటున్నాడు కుమార్ అక్కడ ఏ అంటున్నాడు కదా. బ్యాగ్ తీసేస్తున్నాడు. అవునా రూబోడు కొత్త డ్రెస్సెస్ కొనిస్తాడు. ఎవరు వీళ్ళు హోటల్లో. బాయ్ మోహన, శిరీష, రూబీ బాయ్ రా. బాయ్ రావా, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. నీ హాలిడేస్ లో తీసుకెళ్తాను మాట. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. ఎగ్జామ్స్ టైంలో తీసుకెళ్తాను. ఇప్పుడు ఎగ్జామ్ నీ టీచర్స్ కొడతారు, మళ్ళీ ఫోన్ చేస్తారు అక్కడికి వచ్చేవాళ్ళు. ప్లీజ్ వద్దంట పాపం వాడు. సరేనన్నా బాయ్ ఫీజు. సరే రూబడా పోయిస్తాం. మోనా పోయిస్తాం. శిరీష అమ్మా పోయిస్తాం. మోనా కుమారా పోయిస్తా రే. బాయ్ నాన్న. రూబీ పోయిస్తామ్మా. వాడు ఈ రోడ్డు మీద నడుచుకు వస్తున్నాడు. ముందు గొల్లే ముందు దిగి సైడ్ వస్తున్నాడు. ఎక్కడ కొట్టేస్తున్నాడు టెన్షన్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మా సుదర్శన్ అంటే మాస్టర్ తాత గురించి. మా మాస్టర్ తాత ఏమంటే రాను అసలు మతిమరుపు ఎక్కువ అయిపోవడము, వినిపించడం లేదు సరిగ్గా, గట్టిగా అరిచి చెప్పాలి. వెళ్ళి పడుకో పైకి వెళ్ళి అంటే పడుకోడు. అన్నం తిని కూడా మర్చిపోతున్నాడు. మళ్ళీ వచ్చి అడుగుతాడు అనమాట అన్నం కావాలి అనేసి. ఇంకా ఏమంటే బయటికి వెళ్ళిపోతున్నాడు. గేట్ వేసేసినా కానీ బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా చాలా ప్రాబ్లం అయిపోయింది అన్నమాట మాస్టర్తో. ఏమంటే బయటికి వెళ్ళిపోతా ఉంటే యాక్సిడెంట్స్ అవ్వడము, ఇట్లా చాలా భయం వేసేస్తూ ఉంది అసలు. ఇంకా ఈ రాశి ఫలాల బుక్ నేను అక్కడ చదవలేకపోయాను ఇంట్లో, అందుకనేసి తెచ్చుకున్నాను కాలు చదువుకుందాము అనేసి. ఇంకా ఏమంటే మా సుదర్శన్ హడావుడిగా బయలుదేరేసి గబగబా వచ్చాము కదా. ఇంకా ఫోన్ మర్చిపోయి ఫోన్ ఏమంటే పిల్లలకి ఇచ్చేస్తాడు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో ఆ ఫోన్ మర్చిపోతే మళ్ళీ కుమార్ తీసుకొచ్చి ఇచ్చాడు అక్కడ. అంతే, ఇంకెక్కడ ఆగలేదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇవేమంటే ఇండస్ వ్యాలీ నుండి తీసుకున్నాను కొన్ని కాస్ట్ అయ్యాన్వి. ఇవి ఏమంటే లాస్ట్ చూపించాను కదా రీసెంట్గా నేను, అవి చాలా నచ్చాయి కదా నాకు, అందుకనేసి మళ్ళీ కొన్ని తెప్పించుకున్నాను. అదేమంటే ఒక కడాయి తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి ప్యాన్ లాగా అనమాట, ఫ్రైస్ చేసుకోవచ్చు దీంట్లో, చాలా బాగుంటుంది. ఏమంటే హోలీ ఆఫర్స్ అలా జరుగుతున్నాయి కాబట్టి తీసుకోవచ్చు. ఇంకా ఈ కడాయి తీసుకున్నందుకు ఒక తడకా చేసుకునేది ఒక చిన్న ప్యాన్ లాంటిది ఒకటి ఫ్రీ ఇచ్చారు. సో ఇది మాత్రం ఎంతో బాగుందో, ఇది కొత్త డిఫరెంట్గా ఉంది, దీని మెటీరియల్ అంతా చాలా బాగుంది. ఇంకా ఇది ఒకటి ఫ్రై చేసుకున్నాం, నేను చెప్పాను కదా ఫ్రీగా వచ్చిందని. సో ఇది అనమాట. మీరు ఇలాంటివి కావాలి తీసుకోవాలి, ఇవే కాదు మీకు స్టీల్వి కూడా చూపిస్తాం కదా, అవి ఏమైనా తీసుకోవాలి అంటే నా కూపన్ కోడ్ పెడతాను, అది తీసుకోండి. దాన్ని పెట్టి ఇంకా మీకు 12% ఎక్స్ట్రా ఆఫ్ వస్తుంది అనమాట. ఇంకా నేను
పోయినసారి తీసుకున్నాను కదా దాంట్లో ఏమంటే రోజు దోశలు వేసుకోవడము, దాంట్లోనే ఇంకా చపాతీ కావాలంటే చపాతీ కూడా వేసుకోవడము. ఇంకా ఇదేమంటే ఆయిల్ వేడి పెట్టాను వడియాలు వేద్దామనేసి. ఇంకొక బాండ్లీలో ఏమంటే టొమాటో కర్రీ ఒకటి చేశాను. సో ఆ రోజు లంచ్ అనమాట మాకు ఇది. ఇంకా వాటిలో చేసుకుంటా ఉంటే చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఉంది. బాగా నచ్చింది అసలు నాకు. మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ఇదేమంటే నేను కొన్ని తెచ్చుకున్నాను అక్కడ నుండి తిరుపతి నుండి వచ్చేటప్పుడు. సో అవన్నీ ఏంటి అనేది మళ్ళీ మీతో ఒక షార్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏమంటే ఆయిల్ తెచ్చుకున్నాను. మీకు గుర్తుందా, సేమ్ ఆయిల్ నేను ఇంతకుముందు మీకు చేసి చూపించాను, గోరింటాకు ఆయిల్ అనేసి. సో ఆ ఆయిలే అనమాట. ఏమంటే ఇది శిరీష చేసుకుంది ఈసారి. సో శిరీష చేసి పెట్టుకున్నాను అనేసి అనిందనమాట. సో ఇంకా వెళ్తూ ఉంటే ఇంక బయలుదేరేసి అక్క నువ్వు కూడా తీసుకెళ్ళక్క అని చెప్పేసి ఇచ్చింది. సో అది తీసుకొచ్చాను. ఇంకా అది ఆ రోజు ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా రెడీ అయిపోయి వాళ్ళకి ఇది నెక్స్ట్ డే అనమాట. స్కూల్కి వెళ్ళేసి వచ్చారు, ఎగ్జామ్స్ కదా, హాఫ్ డేనే. ఇంకా వాళ్ళకి ఇష్టమైందే పెట్టమంటున్నారు. సో ఒక్క బాక్స్లోనే పెడతాను, అది సేమియా ఉప్మా కావాలంటే ఇద్దరికి పెట్టాను. వాళ్ళకి ఎంత పొగురెక్కేసిందంటే తినకుండా వచ్చారు. నాకు బీపీ వచ్చేసింది. ఇంకా బాక్సెస్ ఓపెన్ చేసుకొని అది తినేసేయండి, కంప్లీట్ చేయండి, మళ్ళీ అన్నం పెడతాను అని చెప్పేసి చెప్పాను. అంటే అంత ప్రేమగా అంత ఇష్టంగా అడిగి మరీ పెడతాను. అంటే నేనేమంటే ఈ మధ్య మార్నింగ్ తినిపించేసి పంపిస్తాను కదా. సో మళ్ళీ వాళ్ళు వెళ్ళగానే ఒక 10కి 10:30కి తినిపించేస్తారంట. సో దానివల్ల ఏమో తినలేకపోయారో పాపం, ఏమో తెలియలేదు. కానీ వాళ్ళు అడిగే పెట్టాను అప్పటికి, ఏది కావాలో అదే పెడతాను రా అని చెప్పేసి. వాళ్ళకి అదే కావాలన్నా అదే పెట్టాను, అయినా తినకుండా వచ్చారు. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే నేను పాయా కర్రీ చేశాను. మీకు పాయా కర్రీ చూపించి చాలా ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను. నేను ఈ మధ్య అసలు ఎప్పుడు చేసుకునే లేదనమాట పాయా కర్రీ. చాలా ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. 2 ఇయర్స్ తర్వాత చేస్తూ ఉన్నాను పాయా కర్రీ. ఇంకా చాలా ఎమ్మీగా వచ్చింది. ఇంకా మా సుదర్శన్ ఏమంటే నా వెనకాలే ఉంటాడు. నేను ఏదైనా కర్రీ, అది నాన్ వెజ్ నేను చేశాను అంటే మాత్రం నా వెనకాలే వచ్చేస్తాడు. ఏమంటే నాన్ వెజ్ సుదర్శన్ చేయాలంటే ఇష్టంగా ఉంటుంది. నేను సుదర్శన్ ఈరోజు ఏమంటే నేనే చేస్తాను బాబా అని చెప్పాను. కాకపోతే అది ఉడికిందా లేదా చూడు బాబా అనేసి చూపించాను అనమాట. అదేమంటే ముదిరింది, బాగా ముదిరిపోయినవి. సో ఆ ముదిరిపోయినవంటే మెయిన్గా పాయా కర్రీలో ఉడకడమే చాలా ఇంపార్టెంట్. ఉడికిందంటే ఆ టేస్టే డిఫరెంట్. దాని బోన్స్ కూడా నవ్వి తినేసేయచ్చు. సో ఉడకలేదు అనుకోండి, అది ఉంటుంది కదా, ఆ బ్లాక్ కలర్ అంతా ఉంది కదా, అది అంతా వేస్ట్ అయిపోతుంది. అట్లే పిల్లలు నవలకుండా తినలేక పక్కన పెట్టేస్తారు. సో ఉడకడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంకా అది ఉడికిందా లేదని జస్ట్ చూపిద్దామనేసి ఇంకా సుదర్శన్ పిలిచాను. ఇంకా ఆ రోజు నిజంగా చెప్తున్నాను, అంటే చాలా రోజులు అయిపోయిన రోజు చేసుకున్నామంటే ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతుంది కదా, అలా కాకుండా ఆ రోజు చాలా ఎమ్మీగా వచ్చింది, చాలా బాగుంది. ఇంకా ఇది ఉడకడానికి నేను 23 విజిల్స్ పెట్టాను తెలుసా నేను. సో 23 విజిల్స్ పెట్టిన తర్వాత అది మంచిగా ఉడికింది. అంటే కరెక్ట్గా ఉడికింది అనమాట, మరీ ఎక్కువగా ఉడకకుండా ఎంత కావాలో అంత ఉడికింది. ఇంకా కర్డ్ ఉండింది. సో అది ఇంకా కర్డ్ తినేసాము ఆ రోజు. ఇంకా మా మామయ్య ఉన్నారు కదా, మా మామయ్యకి పాయా కర్రీ అంటే భలే ఇష్టం. నాకు బాగా గుర్తు, హోటల్ ఉన్నప్పుడు అంటే హోటల్లో చేసేవారు కాదు, కానీ మా సునీల్ రోజు నైట్ అయితే చాలు మా మామయ్యకి ఇడ్లీ ఇంకా ఈ పాయా కర్రీ తీసుకొచ్చేవాడు నైట్ అయితే చాలు. అది మాకు బాగా గుర్తు. ఆ డబ్బా ఏమంటే ఆంటీ డబ్బులు వేసుకోవడానికి యూజ్ చేసుకునేవాళ్ళు. సాల్ట్ తగ్గిపోయిందా? సాల్ట్ తక్కువ అబ్బా, ఇక్కడన్నీ తక్కువే. సాల్ట్ ఎక్కువ తినేసి ఇంకా ఇది నాగార్జున నుండి ఏం తెప్పించుకున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య కాదు, ఎప్పుడో ఏదో తెచ్చుకో ఉన్నాం దాంట్లో, బిర్యానీయో ఏదో. కానీ అదేమంటే ఇప్పుడు ఈ ఆర్బిట్స్ ఏదో పెట్టున్నారు దీంట్లో. హ్యాపీ చేసే పనులు అనమాట ఇవన్నీ. నానబెట్టేస్తుంది వాటర్లో వేసి, అవి ఇంత లావుగా బబుల్స్ లాగా తయారవుతాయి. ఇంకా దాన్ని ఏదేదో చేస్తూ ఉంటుంది, గడిస్ పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇంకా హాలిడేస్ స్టార్ట్ కాలా, ఎగ్జామ్స్కి మధ్యలో హాలిడేస్ ఉంటాయి కదా వీళ్ళకి. సో ఆ టైంలోనే ఇలా చేస్తూ ఉంది. ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయితే ఎలా చేస్తుందో ఏమో, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఇంకా ఈసారి ఏమంటే హాలిడేస్లో తిరుపతికి కూడా వెళ్ళట్లేదు. ఇంకెలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. రెడీ హ్యాపీతో చాలా రోజుల తర్వాత హాలిడేస్కి బెంగళూరులోనే ఉండబోతున్నాము. ఇంకా వీళ్ళకి ఇది స్కేటింగ్ క్లాస్ ఉంటే తీసుకొచ్చున్నాను. సో వీళ్ళిద్దరు ఏమంటే లోపల స్కేటింగ్ అయిపోయింది, ఇంకా ఇక్కడ స్కేటింగ్ చేయాలంట ఈ లాన్లో. సో ఆడుకుంటున్నారు కొంతసేపు, ఇక్కడ ఆడుకోవాలి అనేసి. ఇంకా నేను ఈరోజు ఏమంటే మీకు చిన్న వ్లాగ్ పెడుతున్నాను. చెప్పాను కదా తిరుపతికి వెళ్ళేసి వచ్చానంటే లేజీ అయిపోతాను, హెల్త్ బాగుండదు, మళ్ళీ నా టైం తీసుకుంటాను. సో అట్లా నేను అంతగా షూట్ చేయలేదు. ఇంకా మీకు ఈ మధ్య నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్న బ్లౌజెస్ అనమాట. నాకు ఇది చాలా నచ్చింది. నేను దివ్య అనేసి తన కాంటాక్ట్ నెంబర్ ఉంది దగ్గర. తను అప్పుడప్పుడు కొన్ని డిజైన్స్ వస్తే నాతో వాట్సాప్ చేస్తూ ఉంటుంది. అట్లా నాకు ఈ డిజైన్ నచ్చి ఈ శారీ ఉంది నా దగ్గర, ఈ శారీకి ఇది మ్యాచింగ్గా ఉంటుంది అనేసి తనకి చెప్పి చేయించుకున్నాను. తనే
బ్లౌజ్ తీసుకొని ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేసి అంటే ఐ మీన్ తనే ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకొని ఇంకా వేరే దగ్గర ఎక్కడో స్టిచ్ చేయించి పంపించింది. అంత బాగుంది కానీ స్టిచ్చింగ్ ఒక్కటే నాకు నచ్చలేదు కొద్దిగా. ఈ బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఓకే బాగానే ఉంది, ఇంకో బ్లౌజ్ స్టిచ్చింగ్ నచ్చలేదు. సో ఇంకా ఇలా రెడీ అయ్యాను అనమాట. నాకు నచ్చిన శారీ వేసుకొని చాలా నాకు ఇష్టం బ్లాక్ అండ్ వైట్ శారీ, ఇది నా ఫేవరెట్ శారీ. సో దానికని ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఎప్పుడుండో అనుకుంటా ఉంటే ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా ఈ లిప్స్టిక్ ఎందుకు అంటే మొన్న ఈ మధ్య లిప్స్టిక్స్ అన్నీ ఏమంటారు ఫిల్టర్ చేశాను కదా, దాంట్లో ఈ లిప్స్టిక్ ఒకటి వచ్చింది. ఇది చాలా బాగుంది ఈ కలర్ షేడ్. నాకు ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి జస్ట్ అలా చూపిస్తున్నాను. ఇంకా దివ్య దగ్గర ఏమంటే మంచి మంచి చాలా డిజైన్స్ ఉన్నాయి, అంటే బ్రైడల్ వేర్ ఉంటాయి కదా, సో అట్లాంటివి కూడా ఉన్నాయి. నేను చాలా సింపుల్గా కావాలి అనేసి నాకు పర్సనల్గా కావాలనేసి ఇది చేయించుకున్నాను. దీనికి ఏమంటే ఇది ఒకటే చేయించుకున్నాను, తను ఏమంటే ఇంకా వైట్ బ్లౌజ్ కూడా ఒకటి చేయించి నాకు పంపించింది అనమాట. తన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అన్నీ ఉంటాయి అనమాట. మీకు ఏది కావాలంటే తను అన్ని పిక్స్ షేర్ చేస్తుంది, ఇంకా మంచి రీజనబుల్ ప్రైస్లో మనకి స్టిచ్ చేసి ఇస్తుంది. చాలా నీట్గా ఉంటుంది, చాలా ఓపిక్గా ఉంటుంది తనకి. మీరు ఏదైనా చేయించుకోవచ్చు తన దగ్గర. ఇంతకు ముందు కూడా తన దగ్గర నేను కొలాబ్ చేస్తున్నాను, మీకు చాలా నచ్చేది తన దగ్గర. ఒక అమ్మాయి బొమ్మ అట్లా బ్లౌజ్ మీద వేసి ఇచ్చింది. సో నేను అప్పుడు కరోనా డేస్ అప్పుడు అనమాట మీతో షేర్ చేస్తున్నాను. అప్పుడు చాలా నచ్చాయి, చాలామంది తన దగ్గర చేయించుకున్నారు. ఇంకో బ్లౌజ్ ఏమంటే ఈ వర్క్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది, ఇంకా ఏ శారీకైనా మ్యాచ్ అయిపోతుంది. కానీ ఇది మాత్రం నేను తనకి చేయించుకుని తనే నాకు సర్ప్రైజ్గా పంపించింది అనమాట. ఇంకా దీంట్లో నాకు ఆరెంజ్ కలర్ ఎక్కువ కనిపించేసరికి ఇంకా ఆరెంజ్ కలర్ శారీ గుర్తుకొచ్చేసి ఈ శారీ వేసేసుకున్నాను. ఇంకా ఈ సమ్మర్కి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అనిపించింది అలా వేసుకున్నప్పుడు. ఇంకా తన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.